తెలుగుదేశం పార్టీ సీరియస్ యాక్షన్లోకి రంగంలోకి దిగిపోయింది. అంటే ఎవరైతే రెబల్స్ ఉన్నారో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అభ్యర్థులు అదే పార్టీకి సంబంధించి టిక్కెట్ ఆశించి భంగపడిన అసంతృప్తులు రెబల్స్గా దిగిన నేపథ్యంలో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తుంది. వాళ్ళందరి మీద వేటు వేయడానికి సిద్ధమైంది. ప్రధానంగా అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, అలాగే విజయనగరం నియోజకవర్గానికి చెందిన మేసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యామ్ కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్ర, అలాగే ఉండి నియోజకవర్గం సంబంధించి వెంకట శివరామరాజు, సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించి జడ్డా రాజశేఖర్, వీళ్ళందరి మీద కూడా వేటు వేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 5 అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. వెంకటగిరి, ఉండితో పాటు మాడుగుల, పాడేరు, మడకసిర స్థానాల్లో మార్పులు జరిగాయి. మడకసిర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఏరన్న, అలాగే ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఇప్పుడు నామినేషన్లో ఉపసంహరించుకున్నారు. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇంకా కంటిన్యూ అవుతున్నారో, రెబల్స్గా బరిలోకి దిగుతున్నారో, పైగా అందులో కొంతమంది గాజు గ్లాస్ గుర్తు కూడా తెచ్చుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళందరి మీద అయితే వేటు వేసింది. ఇది మరి కలిసి వస్తుందా? రేపొద్దున్న టీడీపీకి ఆ నియోజకవర్గాల్లో ఎంతవరకు ఓట్ బ్యాంక్ నష్టం అవుతుంది ఈ రెబల్స్ వల్ల చూడాలి.